సోమనాథ్ పరీడా. ఈయనే రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ అన్నమాట, ఆర్మీ సర్జన్. వీళ్ళ సంతానం వచ్చేసి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు వచ్చేసి యుఎస్ లో ఉంటాడు, కూతురు వచ్చేసి దుబాయ్ లో సెటిల్ అయిపోయింది. ఒక ఫైన్ డే కట్ చేస్తే వీళ్ళ ఇంటి నుంచి వెళ్ళి ఒక ఘోరంగా స్మెల్ బయటకు వస్తున్నది. ఆ సరౌండింగ్ వాళ్ళందరికి స్మెల్ వచ్చినా వాళ్ళు ఎక్కడి నుంచెల్లో వస్తుందేమో అనుకొని సైలెంట్ అయిపోయి ఎవరికి ఏం చెప్పలేదు, ఆ స్మెల్ లైట్ తీసుకున్నారు. ఇక్కడ బిహేవియర్ ఎట్లాంటిది అని అంటే ఈయన ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండడం, పిల్లలకి ఎప్పుడు ప్రేమ చూపియకపోవడం, అండ్ వాళ్ళ సరౌండింగ్స్ లో కూడా ఎవరికి ప్రేమగా మాట్లాడకపోవడం, ఎప్పుడు ర్యాష్ గా ఉండడం వల్ల ఈయనతో ఈ సోమేష్ తో ఎవరు మాట్లాడేవారు కాదు. కొడుకు అయితే రెగ్యులర్ గా ఫోన్ చేస్తాడు, వాళ్ళ మమ్మీకి మాట్లాడుతూ ఉంటాడు. ఒక 2-3 డేస్ అయిపోయింది, ఫోన్ వస్తలేదు మమ్మీ దగ్గర నుంచి వెళ్ళి. ఏమైంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ కలవట్లేదు. తను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇట్లా సో అండ్ సో అక్కడ అడ్రస్ కి వెళ్తారా ఒకసారి, అక్కడ ఏదో జరుగుతుంది, మా మమ్మీ కనిపించట్లేదు, అది మా ఇల్లు అని చెప్పి కంప్లైంట్ చెప్తాడు. వాళ్ళు చెక్ చేస్తా ఉంటే ఇంట్లో మొత్తం కంపు వాసన వస్తున్నది. ఆ వాసనకి పోలీసులకి అర్థమైతలేదు కి అసలు ఏంది స్మెల్ అని చెప్పేసి అడిగితే సోమేష్ అబద్ధం చెప్తుండు. అండ్ తన కళ్ళల్లో భయం కనిపించేసరికంటే లాక్ పగలగొట్టేస్తారు. పగలగొట్టి ఓపెన్ చేసి చూస్తే అన్ని టిఫిన్ డబ్బాలు ఉన్నాయి. దాంట్లో ఒక డబ్బా తీసి దాన్ని చూస్తే దాంట్లో మాంసపు ముక్కలు బూజు పట్టేసి గలీ స్మెల్ కొడుతున్నాయి. అప్పుడు పోలీసులకి డౌట్ వచ్చి ఈయనను పట్టుకొని తీసుకెళ్లిపోయారు. అసలు నువ్వు మీ భార్యను చంపినావు అంటే లేదు నేను చంపలేదు అని అంటే వీళ్ళు ఫారెన్సిక్ కి పంపించి పోస్ట్ మార్టం మొత్తం చేపిస్తే నిజంగానే ఇది ఒక ఆడామె బాడీ అని చెప్పి తెలిసింది.